హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే జోష్న తన రూమ్లో కూర్చొని దాసు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాసు అక్కడ ఉన్నాడు. ఏ క్షణమైనా స్పృహలోకి వచ్చి నా గురించి నిజం మొత్తం బయట పెడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అంతేకాకుండా ఆ దీపే ఈ శ్రీమన్నారాయణ మనవరాలని, ఈ ఇంటి వారసురాలని ఏ క్షణమైనా బయట పెట్టొచ్చు. లేదు, ఆ దాసుగాన్ని చంపేయాలి. అంతేకాకుండా డాడీకి కూడా నా విషయం తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను చూసి ఏదో విధంగా ఆ నిజాలు బయట పెడుతున్నాడు. లేదు, డాడీని కూడా చంపేయాలి. ఇద్దరిని చంపేస్తే ఆ నిజం వాళ్ళతో పాటే చచ్చిపోతుంది అని చెప్పి ఇక జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పారిజాతం జోష్న దగ్గరికి వెళ్తుంది. ఏంటే మనవరాలా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు జోష్న, ఏమీ లేదు గ్రాని, ఆఫీస్ వర్క్ గురించే ఆలోచిస్తున్నాను. ఎలా రెస్టారెంట్ని ఎలా పైకి తీసుకురావాలి, తాత నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని జోష్న అంటుంది. ఇక ఆ మాటలు విన్న పారిజాతం తన మనసులో చాలా సంతోషపడుతూ, జోష్న నువ్వు ఇలాగే ఆలోచించే, ఏదో ఒక రోజు ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద అవుతుంది. ఇక దాంతో నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న మాత్రం, లేదు, ఈ నిజం డాడీకి తెలిసిపోయింది. ఎలాగైనా డాడీని చంపేయాలి. కన్న తండ్రినే చంపాలనుకున్నాను ఆస్తి కోసం, పెంచిన తండ్రి ఒక లెక్క అని చెప్పి ఇక జోష్న వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. జోష్న నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు ఆ రౌడీలు, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ మా డాడీని చంపేయండి అని జోష్న అంటుంది. ఆ మాటలు విన్న రౌడీలు ఒక్కసారి స్టన్ అవుతారు. అదేంటి మేడం, కన్న తండ్రినే చంపాలనుకోవడం ఏంటి అనగానే అప్పుడు జోష్న, అదంతా మీకు అనవసరం, నేను చెప్పింది చెయ్యండి, మీకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పాను కదా, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటపడకుండా చూడండి అని జోష్న అంటుంది. అప్పుడు ఆ రౌడీలు, సరే మేడం, కానీ ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మీ తాతయ్య, మీ నాన్న, అలాంటి వాళ్ళ మీద మేము ఇలా చేస్తే మమ్మల్ని బ్రతకనిస్తారా అనగానే అప్పుడు జోష్న, చూడండి, మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి, అదంతా నేను చూసుకుంటాను అని జోష్న అంటుంది. అప్పుడు ఆ రౌడీలు, సరే మేడం, మీ మీద నమ్మకంతో మేము ఈ పనికి ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు. ఇంతలోనే దశరథ రోజులాగానే టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక అది గమనించిన రౌడీలు, ఒరేయ్ అదిగోరా దశరథ గారు వస్తున్నారు, అతన్నే మనం చంపేసేది, పదండి వెళ్దాం అని చెప్పి ఇక ఆ రౌడీలు దశరథకు వెళ్తున్న కారుకి అడ్డుగా వస్తారు. వాళ్ళని చూసిన దశరథ వెంటనే కార్ స్టాప్ చేసి కిందికి దిగి, ఏయ్ ఎవర్రా మీరు, కారుకి అడ్డుగా వస్తున్నారేంటి, పక్కకి తప్పుకోండి అని అనగానే అప్పుడు ఆ రౌడీలు, చూడండి, మేము తప్పుకోవడానికి రాలేదు, మిమ్మల్ని ఈ లోకంలోనే లేకుండా చేయడానికి వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని దశరథను పొడవబోతూ ఉంటారు. ఇక అది గమనించిన దశరథ వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా కాస్త దూరం వెళ్ళాక దశరథ కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతాడు. ఇక వెంటనే ఆ రౌడీలు అక్కడికి వచ్చి దశరథని పైకి లేపి ఇక తన చేతిలో ఉన్న కత్తిని కడుపులో పొడవబోతూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న దీప అక్కడ కొంతమంది రౌడీలు ఎవరినో కొడుతున్నట్టు గమనిస్తుంది. ఇదేంటి, ఎవరు వాళ్ళు, ఎవరినో కొడుతున్నారేంటి అని చెప్పి ఇక వెంటనే దీప అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, దశరథ. దశరథను చూడగానే దీప ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే దీప ఆ రౌడీలని కొడుతూ ఉంటుంది. అది గమనించిన దశరథ, అమ్మ దీప, నా ప్రాణాలు కాపాడావమ్మా అనుకుంటూ ఉంటాడు. ఇక దీప మాత్రం
వాళ్ళని చితక్కొట్టి, చెప్పరా, ఎవరు మీరు, మిమ్మల్ని ఎవరు పంపించారు, ఎందుకు ఆయనని చంపాలనుకుంటున్నారు, నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని దీప అనేసరికి అప్పుడు ఆ రౌడీలు, వద్దు మేడం, మమ్మల్ని ఏమి చేయొద్దు, ప్లీజ్ వదిలేయండి అని అంటూ ఉంటారు. అప్పుడు దీప, వదిలేయడం కాదురా, మీరు జీవితాంతం జైల్లో ఉంటట్టు నేను చేస్తాను, నిజం చెప్తారా జైల్లో ఉంటారా అని దీప అనేసరికి అప్పుడు ఆ రౌడీలు, లేదు మేడం, ఇది మాకు డబ్బిచ్చి చేయించారు, వాళ్ళు ఎవరో కాదు, జోష్న మేడమే తన తండ్రిని చంపమని మాతో చెప్పింది అని రౌడీలు చెప్తారు. ఆ మాటలు విన్న దీప దశరథ ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి, జోష్న చేయమని చెప్పిందా అనగానే అప్పుడు దశరథ తన మనసులో, అదేంటి, జోష్న దాసుని చంపాలని చూసింది, ఇప్పుడు నన్ను చంపాలని చూసింది, అసలు జోష్న ఏం చేస్తుంది, జోష్నకైనా అర్థం కావట్లేదేంటి అంటే నేను జోష్న గురించి నిజం తెలుసుకున్నానని జోష్నకి డౌట్ వచ్చింది, అందుకే నన్ను చంపాలనుకుంది, కన్న తండ్రినైనా నన్ను కూడా జోష్న ఎందుకు చంపాలనుకుంది, ఆ దాసు ఏ నిజం నాతో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో ఉంది అని చెప్పి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇక దీప మాత్రం, ఏంటి సార్, ఏంటి అలా నిలబడ్డారేంటి అనగానే అప్పుడు దశరథ, అమ్మ దీప, నా ప్రాణాలు కాపాడవమ్మా, ఎప్పుడూ నీకు రుణపడి ఉంటాను అని చెప్పి దశరథ అంటూ ఉంటే అప్పుడు దీప, లేదు సార్, మీరు పెద్దవారు, అలా అనకూడదు అని చెప్పి ఇక దీప అంటుంది. అప్పుడు దశరథ, సరేనమ్మా నేను వెళ్తాను అనగానే అప్పుడు దీప, లేదు సార్, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి తర్వాతే నేను వెళ్తాను, పదండి సార్ అని చెప్పి ఇక దీప దశరథని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇక దశరథ, అమ్మ దీప, లోపలికి వెళ్దాం పదమ్మా అనగానే అప్పుడు దీప, లేదు సార్, నేను మళ్ళీసారి వస్తాను అనగానే అప్పుడు దశరథ, లేదు దీప, నువ్వు ఇప్పుడు రావాల్సిందే, పద అని చెప్పి ఇక దశరథ దీపని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అది గమనించిన జోష్న మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, నేను డాడీని చంపమని రౌడీలను పెట్టాను కదా, మరి డాడీకి ఏం కాలేదేంటి అని చెప్పి జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే జోష్న అక్కడికి వచ్చి, ఏంటి డాడీ, ఈ దీపని ఇంటికి తీసుకొచ్చావెందుకు అనగానే అప్పుడు దశరథ, ఏమీ లేదమ్మా, కొంతమంది నన్ను చంపాలని చూశారు, కానీ దీప మాత్రం వాళ్ళ నుండి నన్ను కాపాడింది, నన్ను ఇంటికి తీసుకువచ్చింది, తను నా సొంత కూతురులాగే నన్ను కాపాడింది అని చెప్పి ఇక దశరథ అనేసరికి జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి, ఒకవేళ ఆ రౌడీలు డాడీతో నిజం చెప్పారా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే సుమిత్ర, అదేంటండి, మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారు అనగానే అప్పుడు దశరథ, చూడు సుమిత్ర, కొంతమంది మనతోనే కలిసి ఉండి మనల్ని చంపాలనుకుంటారు, కానీ వాళ్ళని మనం నమ్మలేం కదా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. అప్పుడు జోష్న, అదేంటి నానా, కొంతమంది కలిసి ఉండి చంపాలనుకోవడం ఏంటి అనగా అప్పుడు దశరథ, అదేనమ్మా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కదా, ఈరోజు నాకు ఆ నిజం తెలిసిపోయింది అని దశరథ అంటాడు. అప్పుడు దీప, అదేంటి సార్ నిజం చెప్పకుండా ఏదోదో చెప్తున్నాడు, జోష్నే తనని చంపాలని చూసింది కదా, ఈ నిజం ఎందుకు చెప్పట్లేదు అని దీప ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దశరథ, అమ్మ దీప, కొద్ది రోజులైతే అన్ని నిజాలు బయటపడతాయమ్మా, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక దశరథ దీపని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈ విధంగా దశరథని చంపాలని చూసిన జోష్న నుండి దశరథని కాపాడిన దీప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.